ఏంటి అసలు పాపం కవిత గారు ఎక్కడికి వెళ్తే అక్కడ లిక్కర్ డీల్ చేయడానికి వచ్చారు అన్నట్లుగా ఆరోపణలు రావటం, అక్కడ వ్యాపారానికి ఆమె వచ్చింది, ఇక్కడ పర్మిషన్లు వచ్చినాయి అంటాం. ఏంటి అన్న లిక్కర్ బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను ఏమన్నా వీళ్ళందరూ ఏమన్నా భావిస్తున్నారా ఏంటి? సార్ కవిత ఇటీవలనే చాలా రోజుల పాటు ఆమె అసలు బయటికి రాకుండా ఉండి లిక్కర్ ఆ ఇష్యూ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఇటీవల కొంచెం అంటే వీక్లీ వన్స్ అట్లా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రభుత్వాన్ని అడపదడప విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా కేరళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత విమర్శలతోటి మళ్ళొకసారి అంటే మెయిన్గా ఎంపీ అరవింద్ ట్వీట్ అనేది ఆయన ఫేస్బుక్లో ఇవాళ పెట్టినది అది చర్చకు దారితీసింది. అంటే ఈ లిక్కర్ అంటే ఢిల్లీ లిక్కరే కాదు, అంటే లిక్కర్కు దీన్ని ఏమనుకుంటారనే ప్రజలకే వదిలేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇది మళ్ళీ తీవ్ర చర్చకు దారితీసింది సార్. ఎందుకంటే లిక్కర్కు సంబంధించి అటు ఢిల్లీలో అయిపోయింది, ఇటు సౌత్ ఇటు కేరళకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇది తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది సార్. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మాత్రం దీన్ని పొలిటికల్గా వాడతాయి సార్. అయితే ఇచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇక్కడ ఒక అంశంలో బయటికి వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ అవుదాం అనుకునేటప్పటికీ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నేత విడి సతీషన్ ఆయన ఆరోపించారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పి మీరు ఒక రాయి వేయండి, మేము ఇక్కడ 4 రాళ్ళు వేస్తాము అని చెప్పని ఏదన్నా ఒక గేమ్లో భాగంగా చేశారని తెలియదు. కానీ బట్ ఇప్పుడు ఒక 4 నెలలు తను 4 నెలలు 6 నెలలు ఉన్నారు కదా పాపం జైల్లో. 6 నెలలు జైల్లో వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు మళ్ళీ ఆ లిక్కర్ వివాదాల్లో ఏలు పెడతారని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కేసీఆర్ గారికి కానీ, ఇటు కేటీఆర్ గారికి కానీ, లేదా వాళ్ళ కుటుంబానికి కానీ, తనకు కానీ, తన బిడ్డలకు కానీ ఇది జీవితంలో ఒక చాలా తీవ్రమైనటువంటి మచ్చ. వాళ్ళు ఊహించినటువంటి, ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని ఎత్తడంతో ఒక స్టెప్ వెనక్కి వేయాలి. ఎంత మనం కాదని బుకాయించుకున్నా కానీ ఈ వివాదానికి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన అంశం. అయితే ఇక్కడ మరి ఇది లాస్ట్ ఇయర్ జరిగిందండి ఈ అంశాన్ని ఇప్పుడు అదే ఆ లింక్ని అట్లా క్రియేట్ చేస్తారు కదా. బయట ఉంటుంది సార్, బయట చూద్దాం. ബൈറ്റ് പ്ലേസ് ഈ ഡൽഹി മദ്യനയ കേസിൽ ഇവർ പ്രതിയാണെന്ന് പറഞ്ഞു. ഡൽഹി മദ്യനയ കേസിൽ തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ റാവുവിന്റെ മകൾ കവിത MP അവരും പ്രതിയാ. അവര് കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ. അവരെവിടെ താമസിച്ചത് നിങ്ങൾ അന്വേഷിക്കും. ഈ ഒയാസിസ് മദ്യ കമ്പനിക്ക് വേണ്ടിയിട്ടാണ് അവർ കേരളത്തിൽ വന്നതും കേരളത്തിലെ ആളുകളുമായിട്ടും സംസാരിച്ചത്, ഗവൺമെന്റുമായിട്ട് സംസാരിച്ചത്. ഇതിന്റെ പിന്നിൽ ഒരുപാട് ദുരൂഹമായ ഇടപാടുകൾ നടന്നിട്ടുണ്ട് എന്നത് സത്യമാണ്. ഈ కేసీఆర్ గారి కూతురు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వల్ల ముఖ్యమంత్రి జైలుకు పోయి వచ్చాడు కేజ్రీవాల్. వీళ్ళు చేసేటటువంటి పనులు ఇవి. ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు. మళ్ళీ మహిళలకు అది జరగటం లేదు, లేకపోతే ఇంకా బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందని స్టేట్మెంట్ చెప్పుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ గురించి సమాధానం చెప్పానండి. ముందు కేరళ లిక్కర్ స్కామ్ లో ఆ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పే నాయకుడు, ఆయన దగ్గర కూడా ఏమో స్కామ్ చేసిందంటే మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో మరి చూడాలి. మొత్తానికి ఇప్పుడు సౌత్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అయిపోయిందండి. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ వచ్చింది. మరి ఇది ఎన్ని మంటలు పుట్టించిద్దో ఏంటో మరి తనైతే తనకు తెలవదని చెప్పారు. బట్ కాంగ్రెస్ పార్టీ మరి మల్లు గారు ఎంపీ దాన్ని ఎమ్మటే ఆరోపణలు అందాయి అనేది వీళ్ళు విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. అంటే అంతే కదా, దాంట్లో వచ్చే ఆరోపణలు అట్లాగే ఉంటాయి. సురేష్ గారు ఏందండి మొత్తానికి ఏంటి కేరళ వివాదం మంటలు మండిస్తున్నట్లుంది, కిక్కెక్కిస్తున్నట్లుంది. వంశీ గారు, అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా రాజకీయంగా కొంత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకునే అవకాశం అంటే అక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఆరోపణలు కాబట్టి చేస్తూ ఉండొచ్చు. కానీ ఇందుకు సంబంధించింది ఏంటంటే ఈ నెల 16వ తేదీన కేరళ ప్రభుత్వం ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ అని చెప్పి దానికి ఇథనాల్తో పాటు మల్టీఫీడ్ డిస్టిలరీ, తర్వాత IMFL, ఈవెన్ బీజేపీ కూడా ఇందులో ఆరోపిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసినప్పుడు
కేవలం ఒక్క ఇథనాల్కు మాత్రమే అనుమతి ఇచ్చింది, కానీ ఈసారి IMFL కూడా అనుమతి ఇచ్చారని చెప్పని బీజేపీ, ఈవెన్ సిపిఐ కూడా ఈ నిర్ణయం మీద మన కేరళ ప్రభుత్వ నిర్ణయం మీద తప్పుపడుతూ ఉంది. అయితే ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ విడి సతీష్ గారు చెప్పింది ఏంటంటే, మన కవిత గారు కేరళ వచ్చారు, కేరళ వచ్చి అక్కడ కూర్చొని అక్కడ మంత్రి గారు MB రాజేష్ గారిని ఇతరులను కలిసి ఒత్తిడి చేసి ఆ రకంగా ఈ ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కి అది అంటే ప్రాథమికంగా ప్రైమరీ అప్రూవల్ ఇవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. ఎందుకు వీళ్ళకి ఒయాసిస్కి మరి కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కి కవిత గారికి సంబంధం ఏంటంటే, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ మల్హోత్రా ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఇది మనకి ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కి మల్హోత్రా ఫ్యామిలీ, గౌతమ్ మల్హోత్రా గారిని ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అక్కడ ఏంటంటే 2.5 కోట్ల రూపాయలు, అంటే గౌతమి వైన్స్ అని చెప్పి ఒక రిటైల్ షాప్ కోసం 2.5 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్కి ఇచ్చారంట. సో ఆ అభియోగం మీద, ఈడీ అభియోగం మీద అప్పట్లో మనకి ఈడీ అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు గౌతమ్ మల్హోత్రా గారి. కానీ ఆ లింక్ ఇప్పుడు చూపించి ఈ 2 లింకులు ఉండడం వల్ల చెప్పారు. సో ఇప్పుడు MB రాజేష్ గారు చెప్పింది ఏంటంటే, ఆ మంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇవన్నీ చెప్పారు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి లేదా రమేష్ చెన్నితాలకి కొన్ని డిస్టిలరీస్ అవుట్ సైడ్ ఉన్నాయి, వాటి వల్ల ఈ అభియోగం చేసి ఉండొచ్చని. కానీ కవిత గారు వచ్చి వెళ్ళారు, కవిత గారు అక్కడ మనకి కేరళలో మీడియాని ఆయన కోరాడు, ఎక్కడెక్కడికి కవిత గారు ఎవరెవరు కలిశారు, ఎక్కడ మనకి స్టే చేశారు, మీరు అది ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఈ సతీషన్ గారు అడిగారు. మరి ఆయన మంత్రి గారు మాత్రం ఆ విషయం మీద ప్రస్తావించలేదు, మిగతా విషయాలు కూడా మాట్లాడారు. కానీ అంటే స్టేట్ ఇంట్రెస్ట్లో పాలసీ నిర్ణయంలో భాగంగా తీసుకున్నాము, ఇందులో ఎలాంటి దుర్వినియోగం లేదు, 600 కోట్ల రూపాయలు పెట్టుబడి, మనకి GST కూడా నష్టం వస్తుంది కాబట్టి స్టేట్ ఇంట్రెస్ట్ నిర్ణయం తీసుకొని చెప్పారు. కానీ కవిత గారికి సంబంధించిన అంశాన్ని ఆయన అంటే వచ్చారా, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే విషయాన్ని మాత్రం ఆ మంత్రి గారు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కవిత గారు వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానంకి ఒక ఆస్కారం అయితే ఏర్పడింది వంశీ గారు. ఓకే, లింక్స్ డాట్స్ లింక్ అవుతున్నాయి అంటారు. లింక్ అవుతుంది ఎందుకంటే అక్కడ కూడా ఢిల్లీలో లిక్కర్ కేసులో ఈ మనకి గౌతమ్ మల్హోత్రా గారు అరెస్ట్ కావడం, వీళ్ళు కూడా చెప్పింది అంటే ఆ లింక్ ఉండవుంటే ఆ పరిచయాలతోటే కవిత గారు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్తున్నారు. ఓకే సురేష్ గారు, సుధాకర్ కమర్షియల్స్ దాంట్లో వాళ్ళు కేటాయించడంలో కవిత పాత్ర ఉందనేది అంటే గౌతమ్ మల్హోత్రా ఈ లింక్స్ అన్ని వాళ్ళు అదే కదా చెప్తుంది ఒయాసిస్కి. హలో సుధాకర్, ఏంది లిక్కర్ ప్రకంపనలు మళ్ళీ మరోసారి మొదలయ్యాయి. ఇప్పుడు మొన్నటి వరకు సౌత్ గ్రూపు, తర్వాత లిక్కర్ ఢిల్లీ స్కాము, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ కేరళ లిక్కర్ స్కాము, మళ్ళీ ఇది ఒక కొత్త మళ్ళీ వివాదం. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక మళ్ళీ ఇంకొక బ్యాక్ స్టెప్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుందేమో. యాక్చువల్గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఈ సంవత్సరం పాటు ఉండటానికి అదొక రీజన్. అంటే ఏది అవునన్నా కాదన్నా కూడా ఆరోపణలు, అభియోగాలు ఆయన్ని చాలా చుట్టుముట్టాయి. ఆ నేపథ్యంలో ఆయన వెనక తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంత మానసికంగా కూడా అది ఇబ్బందికరమైన అంశం కదా. కుమార్తె కవిత గారు జైల్లో ఉండటం, కేసీఆర్ గారు దాన్ని ఇబ్బందికరమైన అంశమే కదా. సరే, ఇప్పుడు మళ్ళీ కేరళ వ్యవహారం మళ్ళీ బయటికి రావటం, సరే ఇంక మళ్ళీ ఇప్పుడు కేసు విషయంలో జైలుకి వెళ్ళే పని ఉండకపోయినప్పటికీ కూడా మానసికంగా లేక దీని మీద మళ్ళీ పొలిటికల్ పార్టీస్ దీని మీద చర్చ తీసుకెళ్తాయి, దీని మీద డ్రైవ్ చేస్తాయి కదా. ఏంటి పొలిటికల్గా మళ్ళీ ఇది ఎటువంటి చర్చకు రావచ్చు సార్? రాజకీయ సంబంధాలను కనుక మనం చూసినట్లయితే సార్, అరవింద్ కేజ్రీవాల్ కల్వకుంట్ల కవిత, పినరయి విజయన్ కల్వకుంట్ల కవిత, ఎందుకు ఈ సంబంధాన్ని మనం చూడాల్సి వస్తుందంటే సార్, బీఆర్ఎస్ గా మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలికి బల్పం కట్టుకొని అన్ని రాష్ట్రాలు తిరిగారు, అందరి మద్దతు కూడా కొట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కూడా కేసీఆర్ కల్వకుంట్ల కవితను తీసుకొని ప్రతి చోటకి వెళ్ళారు సార్. వెళ్ళిన సందర్భంగా ఏర్పడిన పరిచయాలు. ఎట్ ది సేమ్ టైం సార్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఢిల్లీ, పంజాబ్, అదేవిధంగా కేరళ ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు అఖిలేష్ యాదవ్, ఈ నలుగురు వచ్చారు సార్. అందులో పినరయి విజయన్ కూడా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, అఖిలేష్ యాదవ్ ఉన్నారు, వీరందరూ వచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సంబంధం సార్, రాజకీయ సత్సంబంధాలు వీరి మధ్య. మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ మహబూబాబాద్ సార్, మహబూబాబాద్ ఓపెనింగ్ ఓకే, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం అంటే కవిత గారే పిలిచి ఉంటారు.
కేసీఆర్ గాని కవిత గాని ఎవరో పిలుచుంటారు. అంటే రాజకీయ సంబంధాలు వీరి మధ్య అంత దృఢంగా ఉన్నాయి. ఈ రాజకీయ సంబంధాలు వ్యాపార సంబంధాల వైపు లాగాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి కదా సార్. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. కాబట్టి కేరళ ముఖ్యమంత్రితో కూడా లిక్కర్ సంబంధాలు ఉండవచ్చు, లిక్కర్ వ్యాపారాలు కల్వకుంట్ల కవిత అక్కడ కూడా జరపవచ్చు. ఢిల్లీలో జరిపిన కేరళలో జరపకపోవడానికి ఏముంటుంది సార్? ఎక్కడైనా జరపవచ్చు కదా. చాలా రాష్ట్రాల్లో ఆమె తన లిక్కర్ పాలసీని అమలు చేయాలని అనుకున్నది. అందులో భాగంగా ఢిల్లీలో అమలు చేసింది. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ బయటికి తీసిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ అంతా బయటకు వచ్చింది. జైలు జీవితాన్ని గడిపింది. ఇప్పుడు కేరళలో బయటకు వచ్చింది. కేరళలో బయటికి తీసింది సార్. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అనే వ్యక్తి చాలా ఆరోపణలు చేశారు. ఇందులో కల్వకుంట్ల కవిత పాత్ర ఉంది, ఆమె పాత్ర ఉంది. కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలి. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి ఒక ప్రాజెక్టును మంజూరు చేయాలంటే ఇక్కడ నీటి కొరత ఉన్నదని చెప్పారు. కానీ లక్షల లీటర్ల అవసరం ఉన్న లిక్కర్ పాలసీని ఇక్కడ ఎట్లా అమలు చేశారు? ఇక్కడ డిస్టరీస్ తెలియదు, లేకుంటే లిక్కర్ కంపెనీలకు తెలియదు. ఈ ఒయాసిస్ కంపెనీకి ఎలా ఇస్తారంటే చాలా చాలా ఆధారాలతో, పక్క ఆధారాలతో ఆయన అసెంబ్లీలో అయితే దీన్ని పెట్టాడు. పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వం స్పందించలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు, కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తున్నారు సార్ అది. కాబట్టి ఆధారాలతో బయట పెట్టారు. కల్వకుంట్ల కవితకి ఇప్పటికీ ఒక నేపథ్యం ఉంది. కాబట్టి ఆ నేపథ్యం మళ్ళీ ఆ కేరళకు వాకింది. ఆ కేరళ తెలుగు ఖ్యాతి ఎటేటో పోతుంది అన్నట్టు, తెలుగు ఖ్యాతి అంటే విశ్వమంతా వ్యాపిస్తుంది. మీరు అన్నట్టు ఒక సంవత్సర కాలం కేసీఆర్ బయటికి రాకపోవడానికి కారణాలు చూస్తే మానసికంగా ఆయన దెబ్బ ఉంటుంది సార్. కొడుకుల కంటే ఎక్కువ కూతుర్ను ప్రేమిస్తారు ఏ తండ్రి అయినా. కాబట్టి ఆయనకు మానసికంగా కొంత ఇబ్బంది ఉండి సంవత్సర కాలం పాటు బయటికి రాలేదు. ప్రతిరోజు ఫామ్ హౌస్ లో ఉండి ఢిల్లీలో ఆయన ఈ వ్యవహారాలను, అక్కడ ఉండే కోర్టు వ్యవహారాలు, అక్కడ అడ్వకేట్లను ఏం జరుగుతుందో తెలుసుకోవడం, అనేక సార్లు కేటీఆర్ హరీష్ రావును ఢిల్లీ పంపి అక్కడ కవితకు బెయిల్ వచ్చే వరకు వ్యవహారాలను చూడడం, ఇలాంటి అన్ని చేశారు సార్ ఫామ్ హౌస్ లో. మళ్ళీ ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి రాజకీయంగా ఎదురుదాడి కేసీఆర్. యాక్చువల్గా ఇప్పుడు కవిత గారు ఇండివిజువల్గా రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నారనేది ఇటీవల అనేక కథనాలు అవన్నీ రావటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారు ఇటువంటి ఆరోపణలు మరలా వస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఇండివిజువల్గా మరలా రాజకీయంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని కలుపుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా రాజకీయంగా? ఆమె జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు సార్. బయటకు వచ్చి ఒక్కసారిగా బీసీ నినాదం అందుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు లేకుంటే వివిధ కార్యక్రమాలు చేశారు. ఆమె ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుంటూ స్వతహాగా రాజకీయాల్లో ముందుకు పోవాలి, రాజకీయాల్లో ఎదగాలి, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాటాలు చేయాలి, గతంలో పోరాటం చేసిన అనుభవం ఉన్నదనే ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు పోతున్న పరిస్థితి ఉంది సార్. ముందుకు పోతున్న పరిస్థితిలో ఒక్కసారిగా మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్ అనేది, అంటే ఈ ఆరోపణలు అనేవి మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆమెకి మోరల్ సపోర్ట్ అవసరం, రాజకీయంగా కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ మానసికంగా సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచే కావాలి. బీఆర్ఎస్ నుంచి కావాలైతే అన్న కేటీఆర్ కానీ లేకుంటే బాబా హరీష్ రావు కానీ లేకుంటే బీఆర్ఎస్ లో మరికొంతమంది నుంచి ఆయనకు కవితకి సపోర్ట్ అవసరం. తన మీద వచ్చిన ఆరోపణలు తాను ఖండించుకునే బదులు ఇతరులతో ఖండింపజేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది కదా సార్. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా కానీ ఏ రకంగానైనా బీఆర్ఎస్ నుంచి ఆమెకు సపోర్ట్ అవసరం. ఈ సపోర్ట్ తీసుకునే క్రమంలో ఆమె వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారాలు నడపలేదు, వ్యక్తిగతంగా ముందుకు దూసుకుపోతే ముందరి కాళ్లకు బంధం వేసినట్టుగా ఈ లిక్కర్ వ్యవహారం ఒకటి, లిక్కర్ ఆరోపణలు బయటకు వస్తాయి. భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గానీ లేకుంటే అరవింద్ గానీ లేకుంటే ఇలాంటి నాయకులు ఆరోపణలు స్టార్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి టీము దూకుడుగా పోయి ఆరోపణలు గుప్పించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందో ఈ కేసు తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ సెల్ఫ్ గోల్ రివర్స్ చేసే పరిస్థితి కనిపించిద్దేమో.